వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి డైలీ వ్లాగ్స్. నేనైతే ఇక్కడ సింపుల్గా అయిపోయి జీరా రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా జీడిపప్పుని తీసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే 1 టేబుల్ స్పూన్ షాజీరాని ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మనం కొత్తిమీరని తీసుకొని కట్ చేసుకొని సన్నగా పక్కన పెట్టుకోండి ఒక బౌల్లో. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ని 3 టేబుల్ స్పూన్స్ వేయండి. వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేయండి. గీ యాడ్ చేసిన తర్వాత మనం తీసుకున్న జీడిపప్పుని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. క్రిస్పీగా లో ఫ్లేమ్లో ఎలా ఫ్రై చేయాలో మన షార్ట్స్లో చూపించానండి. ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. క్రిస్పీగా వేయించాలండి జీడిపప్పు. అప్పుడే మనకి రైస్లో తగులుతా చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఇప్పుడు జీడిపప్పు మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చాలా క్రిస్పీగా వేగినాయండి. తర్వాత మనం నానబెట్టుకున్న జీలకర్రను వేయాలండి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్రని 1 మినిట్ ఫ్రై చేయండి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయండి. తర్వాత ఉల్లిపాయలు వేగాలంటే కొద్దిగా ఉప్పు వేయండి. ఉల్లిపాయలు తగ్గ కొంచెమే వేయండి, లేకపోతే మనకి రైస్లో అక్కడక్కడ మళ్ళీ ఉల్లిపాయ తగిలేటప్పుడు సాల్ట్ ఎక్కువైపోతుంది. ముందుగా కొద్దిగా వేయండి. తర్వాత ఉల్లిపాయల్ని రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి. తర్వాత మనం 2 గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నానండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీ. ఇప్పుడైతే 2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత మనం ఈ స్పూన్తో అయితే 1 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నానండి. టీ స్పూన్. మొత్తానికి కారం ఘాటుగా ఉండాలనుకునే వాళ్ళు 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఘాటు తక్కువలో ఉండాలంటే 1 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో టాస్ చేయండి. టాస్ చేసిన తర్వాత మన రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్